రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సముద్రపు తీరాల్లో వేటపాలెం, చీరాల బీచ్లున్నాయి. ఈ బీచ్లు ప్రాణాలను మింగేస్తున్నాయి. ఆదివారం కూడా ఇద్దరు యువకులు మరణించారు. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు రామాపురం బీచ్కు వెళ్లి సముద్రంలో స్నానం చేస్తుండగా బాలసాయి, బాలా నాగేశ్వరరావు అలల ధాటికి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. ఈ నెలలోనే బీచ్ వద్ద మొత్తం 8 మంది వరకు మృతి చెందారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు రామాపురం బీచ్ అతి దగ్గరగా ఉంటుంది. నల్గొండ, నర్సరావుపేట, చీరాల రూట్ లో చేరుకుంటే సాయంత్రం హాయిగా బీచ్ ను ఎంజాయ్ చేసి తిరిగి 6 గంటల్లో ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. దీంతో చాలా మంది వీకెండ్ లో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు తరలి వెళ్తున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులో సూచనలు లేకపోవడంతో తెలియక సముద్రంలో దిగి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. వరుస ప్రమాదాలు జరిగే యువత ప్రాణాలు కోల్పో